అందరికీ నమస్కారం. తిరుప్పావైలోని 14వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. உங்கள் புழைக்கடே தோட்டத்து வாவியுள் செங்கண்ணீர் வாய் நெகிழ்ந்து ஆம்பலவாய் கூம்பின காண் செங்கல் பொழிக்கூடே வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கழுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு சக்கரம் ஏந்து தடக்கையன் పంగయ కన్నానై పాడ ఏలో రెంబావాయ్. ఈ 14వ పాసురంలో మరొక గోపికని నిద్రలేపుతున్నారు గోదాగోష్ఠి అంతా కలిసి. ఓ అమ్మాయి, నీ ఇంటి వెనకాల చాలా పెద్ద పెరడుంది. ఆ పెరట్లో ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావిలో ఎర్ర తామరలు నోళ్లు విప్పాయి, అంటే ఎర్ర తామరలు వికసించాయి. అలాగే నల్ల కలువలు ముడుచుకున్నాయి, ముకుళించుకున్నాయి, అంటే వాడిపోయాయి అన్నమాట. మనకందరికీ తెలుసు, తామరలు సూర్యుని చూస్తే వికసిస్తాయి, అలాగే కలువలు సూర్యుని చూస్తే ముడుచుకుంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? సూర్యోదయం అయింది అని చెప్తున్నారనమాట. ఇంతవరకు కూడా 6వ పాసురం నుంచి 3 పాసురాల వరకు కూడా ఇంకా తెల్లవారుతోంది, ఇంకా చీకట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా చెప్తున్నారనమాట. తామరలు విచ్చుకున్నాయంటే సూర్యోదయం అయినట్లే అని. ఎక్కడో పెరట్లో ఉన్న తోటలో ఉన్న దిగుడు బావిలో ఉన్న తామరలు కలువలు బయట గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా తెలిసాయి అంటే, ఇంతకు ముందు పాసురాల్లో చెప్పినట్లుగా చాలా ఐశ్వర్యవంతులు అనమాట గోపకులంలో వాళ్ళందరూ. వాళ్ళ భవనాలు మణిభవనాలు, మణికవాటాలు అని చెప్పుకున్నాం కదా. ఆ మణిభవనాలు పారదర్శకంగా కూడా ఉండొచ్చు. వీళ్ళు బయట నించుంటే భవనం అంతా కూడా కనిపించవచ్చు, అలాగే పెరడు కూడా కనిపించి ఉండొచ్చు. అలాగ వీళ్ళు కనిపించినట్లుగా చెప్తున్నారు. అయితే నేను అనుకున్నది ఏంటంటే, వీళ్ళు వచ్చేసరికి, ఈ గోపిక ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా సూర్యోదయం అయిపోయింది. అందుకని వీళ్ళు ఖచ్చితంగా పెరట్లో ఉన్న బావిలో ఉన్న తామరలు వికసించాయి, కలువలు ముడుచుకున్నాయి అని చెప్తున్నారేమో నాకు అనిపిస్తుంది. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు, తెల్లటి పలువరుస గల తపస్సులు, వీరందరూ కూడా కోవిలకు బయలుదేరుతున్నారు. అందరూ కూడా వారి వారి విధుల కోసం బయలుదేరుతున్నారు. నువ్వేమో రేపు మీ అందరినీ నేనే నిద్రలేపుతానర్రా అని చెప్పి చక్కగా హాయిగా పడుకున్నావు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నంగాయి అన్నారు, అంటే ఓ పరిపూర్ణురాలా అని అర్థం. మనం ఏంటంటే మామూలుగా మనకు అర్థమయ్యేటట్లుగా ఎంతో స్థితప్రజ్ఞత కలిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఓ పరిపూర్ణురాలా, లేచిరా, నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? అలా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నువ్వు పడుకున్నావు, సిగ్గులేందానా? నువ్వు లేచి బయటికొస్తే తన విశాలమైన భుజాల మీద శంఖచక్రాలను ధరించిన స్వామిని, పంకజముల వంటి నేత్రములు కలిగిన స్వామిని మనసారా పాడుదాం, కీర్తిద్దాం. లేచిరామ్మా, వ్రతానికి వేళయింది అంటూ పిలుస్తున్నారు గోదాగోష్ఠి. ఇది 14వ పాసురం. దాని అర్థం నేను ఆచార్యులు పెద్దల దగ్గర నుంచి గ్రహించినది అదే ఇప్పుడు చెప్పాను. రేపు 15వ పాసురంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. ఆండాళ్ దివ్య తిరువడుగళే శరణం. అందరికీ నమస్కారం.